తన ప్రజల యందు దేవుడు ఎటువంటి వాడంటే ప్రీతి గలవాడు. ఎటువంటి వాడండి? ప్రీతి గలవాడు. ప్రీతి అంటే ఏంటండి? ప్రీతి అంటే ఇష్టం. తన ప్రజల యందు ఆయన ఏమైనాడంటే ఇష్టం గలవాడు ఉన్నాడు. ఆయన మాటలు విని ఆయన మాటలు చొప్పున నడుచుకొనుచు ఆయనను సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన ప్రజలు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులందరూ కూడా ఆయన ప్రజలు. క్రొత్త నిబంధన గ్రంథంలో కుల మత భేదం లేకుండా ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆయన ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. చేతులెత్తి దగ్గరికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కూడి వచ్చిన అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి మంచిది. మరి సమయంలో దేవుని వాక్యంలో నుంచి పిల్లరా మీతో కొద్ది నిమిషాలు మాట్లాడతారు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరందరూ ఆలకించండి. దేవుని వాక్యంలో నుంచి ఈ దినం దేన మనసులోనే దాగి ఉంది ఆశీర్వాదం అనే అంశం గురించి పిల్లరా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. దేవుని వాక్యం వైపు మీ దృష్టి ఉంచండి. దేవుని వాక్యం వైపు మీ దృష్టి ఉంచండి. దేవుని వాక్యంలో నుంచి కీర్తన గ్రంథము 149 కీర్తన 4వ వచనం ఒకసారి చదువుదాం. 149వ కీర్తన 4వ వచనం. దయచేసి ఎవరు ఫోన్ చూడకుండా దేవుని వాక్యాన్ని తెచ్చి చదవండి. యెహోవా తన ప్రజల యందు ఆయన దీనులను రక్షణతో అలంకరించును. చాలండి. చదవబడిన మాటలో ఏం రాయబడి ఉందంటే ఆయన యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అని రాయబడి ఉంది. తన ప్రజల యందు దేవుడు ఎటువంటి వాడంటే ప్రీతి గలవాడు. ఎటువంటి వాడండి? ప్రీతి గలవాడు. ప్రీతి అంటే ఏంటండి? ప్రీతి అంటే ఇష్టం. తన ప్రజల యందు ఆయన ఏమైనాడంటే ఇష్టం గలవాడు ఉన్నాడు. ఎవరు? తన ప్రజలు. ఎవరండి తన ప్రజలు అంటే? నువ్వేనా? బాప్తిజం పొందినటువంటి వారు కూడా ఆయన ప్రజలేనా? ప్రార్థనకి రాని వారందరూ కూడా ఆయన ప్రజలేనా? కాదండి. ఆయన మాటలు విని ఆయన మాటలు చొప్పున నడుచుకొనుచు ఆయనను సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన ప్రజలు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులందరూ కూడా ఆయన ప్రజలు. క్రొత్త నిబంధన గ్రంథంలో కుల మత భేదం లేకుండా ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆయన ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ప్రజల యందు ఆయన ఏమైనాడంటే ప్రీతి గలవాడై ఉన్నాడు. దీనులను ఆయన రక్షణతో అలంకరించును. దీనులను రక్షణతో అలంకరించును. రక్షణ అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక అలంకారం. శరీరానికి మన వస్త్రాలు ఏ విధంగా అయితే ధరించామో మన ఆత్మకు కూడా రక్షణ అనే అలంకారం మనకు అవసరం. మన ఆత్మకు రక్షణ అనే అలంకారం మనకు. దీనులను రక్షణతో అలంకరిస్తానని చెప్పి పిల్లరా ప్రభువు మాట్లాడుతున్నాడండి. ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుండి 6 వచనం ఒకసారి చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 నుండి 5, 6 వచనం చదవండి. మైకు చదవండి. మీకు ఇవ్వండి. మైకు చదవండి. మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు భక్తుడు రాస్తున్నటువంటి చెబుతున్నటువంటి మాట ఏంటంటే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనిడి అని చెప్పి పేతురు భక్తుడు రాస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? చిన్నలారా పెద్దలకు లోబడి ఉండండి, దీన మనస్సు అను వస్త్రమును మీరు ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని చెప్పి పేతురు భక్తుడు చెప్తున్నాడు. కొంచెం కింద చదివితే దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండుడి అని చెప్పి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదుటి వారి ఎడల దేనిని వస్త్రముగా ధరించుకోవాలంటండి? దేని చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలంటండి? దేన మనసు అని చెప్పండి. దేన మనసు అని చెప్పండి అందరూ. దేన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి. అలంకరించుకోవాల్సింది పైపైన అలంకారాలు కాదండి.
మనుషులు చూచి అలంకారాలు కాదు, మనుషులు చూచి మెచ్చే అలంకారాలు కాదు. ఏ అలంకారం చేత మనం అందరం అలంకరించుకోవాలంటే దేన మనసు అనే వస్త్రమును చేత మనము అలంకరించుకోవాలి. అనే దేన మనసు అనే వస్త్రం ధరించుకొని మనం ఏం చేసుకోవాలంటే అలంకరించుకోవాలంటే దేవుడు తగిన సమయవంతం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకులై ఉండండి అని చెప్పి పేతురు భక్తుడు చెప్తున్నాడు. పిల్లరా, మనం హెచ్చించబడడానికి, మనం ఆశీర్వదించబడడానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమయం ఉంది. ప్రతి దానికి సమయం కలదు. ఏమండి, ఒకసారి మనం హెచ్చించబడిపోలేమండి, ఒకసారి మనము ఆశీర్వదించబడిపోలేము, ఒక్కసారి మనం గొప్పవారం కాలేమండి. ఏమండి, హెచ్చించబడడానికి ముందు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు మనం అనుభవించాల్సినటువంటి అవసరం. మనం హెచ్చించబడేంత వరకు కూడా ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఏమై ఉండాలంటండి? దేన మనసు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బలిష్టమైన చేతి కింద మనం దేన మనసు కలిగి ఉండాలండి. దేన మనస్సు అనే వస్తువును మనం ధరించుకొని మనం అలంకరించుకోవాలంటాడు. దేన మనస్సు పిల్లల తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గణపరచడానికి, హెచ్చించడానికి గల కారణం ఏంటంటే కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏ విధంగా ప్రవర్తించాడు తెలుసా అండి? దేన మనసు కలిగి ప్రవర్తించాడు. దేన మనసు కలిగి ప్రవర్తించాడు. ఒకసారి చదవండి మత్తయి సువార్త 3:17 తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి పలుకుతున్నటువంటి మాట ఒకసారి చదవండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ శబ్దం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆకాశం నుండి వచ్చింది. ఎవరి నిమిత్తం ఈ శబ్దము తండ్రి అయినటువంటి దేవుడు పలికాడంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి పలికాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నానని చెప్పి ఒక శబ్దం ఆకాశం నుండి. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి ఇష్టడుగా ఉండడానికి, కుమారు యందు తండ్రి ఆనందించడానికి గల కారణం ఏంటంటే దేన మనసు కలిగి ఉన్నాడు. దేన మనసు కలిగి ప్రవర్తించాడు. ఆయన చిత్తము చొప్పున కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చేశాడు. ఆయన చిత్తం చొప్పున దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వైనా నేనైనా ఎవరైనా కానీ దేవుని చిత్తము చొప్పున జరిగిస్తే నిరంతరం నిలుస్తాడు అంటాడు. కుమారుడైన క్రీస్తు ప్రభువు దేవుని చిత్తము చొప్పున జరిగించాడు కాబట్టి ఆ కుమారుని యందు తండ్రి ఏమైనాడంటే ఆనందించువాడై ఉన్నాడు. ఒక శబ్దం ఆకాశం నుండి కుమారుని నిమిత్తం పలుకుతుందండి. కారణం ఏంటంటే దేన మనసు కలిగి ఉన్నాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 11:28 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి 29 చదవండి. నేను సాత్వికుడను దేన మనసు గలవాడను మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను సాత్వికుడను దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. నా కాడి మీరు ఎత్తుకుంటే అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుందంటే విశ్రాంతి దొరుకుతుంది. ఎలాగే నా కాడి సులువుగా నా భారం తేలికగానో ఉన్నావని చెప్పి ప్రభు వారు పలుకుతున్నాడంటే ఏంటంటే ఆయన కాడి ఏంటండి? ఏమండి? సువార్త కాడి, సేవ కాడి, పరిచర్య, ఇదంతా కూడా ఆయన కాడి. ఆ కాడి మీ మీద ఎత్తుకోండి. ఆ కాడి ఎత్తుకొని ఆయన నేర్చుకోండి. ఏమి నేర్చుకుంటున్నావు ఆయన వద్ద నుండి పిల్లరా? ఆయన వద్ద నుండి మీరు ఏమి నేర్చుకుంటున్నారు? ఒకసారి గ్రహింపుందా మీకు? ఆయన వద్ద నుండి మీరు ఏమి నేర్చుకుంటున్నారు? మీకు ఏమైనా అర్థమవుతుందా? ఆయన వద్ద నుండి మనం నేర్చుకోవాలి. ఆయన చెప్పే పాఠాలన్నీ కూడా మన జీవితంలో అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలండి. యేసు ప్రభువు వారు మరియా మార్త అనే ఆ సహోదరుల ఇంటి వద్దకు వచ్చినప్పుడు మరియా యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుని
ఆయన చెప్పే బోధలు వింటూ నేర్చుకుంటుంది. కానీ మహత్ అయితే యేసుప్రభు వచ్చినప్పుడు బోధ అవుతుంది, బట్టలు ఉదుతుంది, నీళ్ళు పడుతుంది, పనులన్నిటి వల్ల విస్తారమైన పనులు పెట్టుకుంది. యేసుప్రభు అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకున్నావు, నీకు ఒకటి కుదురుగా ఉన్నది, నీకు ఒకటి కుదురుగా ఉంది అని అన్నాడండి. ఏమండి, వాక్యము కుదురుగా ఉన్నది నీకు అని చెప్పి యేసుప్రభు వారు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఏది సెలవిస్తాడో, ఏది బోధిస్తాడో ఆయన వద్ద నీవు నేను ఏం చేయాలండి? నేర్చుకోవాలి. మనందరూ కూడా నేర్చుకునేవారం. యేసు ప్రభు మన బోధకుడు, ఆయన మన గురువు. ఆయన వద్ద మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఆయన ఏం చెప్తున్నారంటే, మీ మీద నా కాడి ఎత్తుకోండి, నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను కనుక మీరు కూడా సాత్వికులై ఉండాలి, దేన మనసు కలిగిన వారై ఉండాలి. దేన మనసు అనే వస్త్రం మీరు ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి అని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. దేన మనసు అనే వస్త్రమును మనం ధరించుకోవాలి, అలంకరించుకోవాలి. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యందు తండ్రి ఆనందించడానికి కారణం ఏంటంటే దేన మనసు. తండ్రి ఆనందించడానికి కారణం ఏంటండి? దేన మనసు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో మొట్టమొదటి దేవుడు ఏం చెప్పాడంటే, ఆత్మ విషయమై దీలైన వర్ధనులు పరలోక రాజ్యం వార్దని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అతి స్వత 3వ రాయబడి ఉందండి, ఆత్మ విషయమై దీలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు బోధించాడండి. దేన మనసు కలిగి ఎవరైతే నడుచుకుంటారో దేన మనసులోనే ఆశీర్వాదం దాగి ఉందని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు బోధించాడండి. ఆ మాటలు తెలియజెప్పాడండి. దేన మనసు కలిగి ఎవరైతే నడుచుకుంటారో వారందరికీ ఆశీర్వాదం కలుగుతుందని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు బోధించారు. ఆత్మవిషయమైన దేవులైన వారు పరలోక రాజ్యం వారు తప్ప. ఎవరైతే ఆత్మలో దేనతో కలిగి ఉంటారో, దేన మనసు కలిగి ఉంటారో వారు పరలోక రాజ్యంలో ఉంటారు. పరలోక రాజ్యం వారిది. ఒక విధంగా చెప్పాలంటే దేన మనసు కలిగిన వారిది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఉంటే ఇక మనకు చాలు కదా, అది కలిగి ఉంటే మనకు చాలు. కాబట్టి దేన మనసు కలిగిన వారమై దేవుని సన్నిధిలో మనము ఉండాలి, బ్రతకాలి. యేసు ప్రభువు జీవించిన విధముగానే మనం కూడా దేన మనసు ధరించుకోవాలి. చాలా మంది ఖరీదైనటువంటి వస్త్రాలు ఖరీదైనవి ధరించుకుంటా ఉంటారండి. దేవుడు అది చూడగాని, దేవుడు ఖరీదైనవి ధరించుకున్నారా లేదా అని చూడగాని, మీరు దేన మనసు అనే వస్త్రం మీరు అలంకరించుకున్నారా, ధరించుకున్నారా అనేటటువంటిది యేసు ప్రభువు వారు చూస్తారండి. యెషయా ప్రజలు దేవుడికి ఏదో ఇయ్యాలని, ఏమండి, దేవుడి ఆజ్ఞలకు లోపడకుండా దేవుడికి ఏదో ఇచ్చి ఆయనను సంతోషపరచాలని అనుకున్నారు. కానీ దేవుడు వారికి ఏం చెప్పాడంటే, మీకా గ్రంథం ఒకసారి 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఒకసారి చదవండి. 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఒకసారి చదవండి. ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటాయి, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవాను అడుగుచున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞ లోబడకుండా దేవుడికి ఏదో ఇచ్చి సంతోషపరచాలని వారు అనుకున్నప్పుడు దేవుడు వారికి ఏం చెప్పాడంటే, న్యాయంగా నడుచుకుంటాయు, కనికరమును ప్రేమించుతాయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుతాయు. ఇదే కదా దేవుడిని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి ఏదో ఇచ్చి గొప్ప పేరు సంపాదించుకోవడం కంటే న్యాయముగా నడుచుకుంటాయు, కనికరమును ప్రేమించుతాయు, దేన మనసు కలిగి దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మన నుండి అవి కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక చోట ఒక సంఘంలో ఒక పెద్ద ఆయన ఫ్యాన్ ఇచ్చాడంటండి. మందిరంలోనికి ఒక ఫ్యాన్ ఇచ్చాడంటండి. ఫ్యాన్ ఇస్తే అయ్యారు వాక్యం చెప్తా ఉండగానే ఆ పెద్ద ఆయన వచ్చి, లేండి, ఈ ఫ్యాన్ నేను కొన్నాను, ఈ ఫ్యాన్ కింద నేను కూర్చోవాలని చెప్పి ఎవరు కూర్చున్నా కానీ ఆ కుర్చీలోంచి లేపేసి అతలు కూర్చోబెట్టేవాడు అంటండి. అయ్యారు ఏం మాట్లాడతాడు, ఇంకా వయసులోనేమో పెద్ద ఆయన,
ఈ పేరు నేనే ఇచ్చాను, ఈ పేరు కింద నేనే కూర్చోవాలి, మందిరానికి నేను ఎంత డబ్బు ఇచ్చాను అని చెప్పి చాలా మంది గొప్పలు చెప్పుకోవడానికి, పేర్లు చదివించుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ దేవుడు మన యొద్ద నుండి ఏం కోరుకుంటున్నాడంటే న్యాయంగా నడుచుకుంటున్నావు, కనికరమును ప్రేమిస్తాయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తిస్తాయు. ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుడు మన ఎదురు కోరుకునేది ఇదేనా? నువ్వు న్యాయంగా నడుచుకుంటున్నావా లేదా, కనికరమును ప్రేమిస్తున్నావా లేదా, దేన మనసు కలిగి నువ్వు ఉంటున్నావా లేదా అనేది దేవుడు కోరుకుంటాడు. దేన మనసు కలిగినటువంటి వారిలో ఏం కనబడతాయి అంటే, దేన మనసు కలిగినటువంటి వారిలో తగ్గింపు స్వభావం కనబడుతుందండి. ప్రార్థన జీవితం వారు కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. తగ్గింపు స్వభావం వారిలో కనబడుతుంది, ప్రార్థన జీవితం వారు కలిగి ఉంటారు. ఏదైనా అంటానండి, నువ్వు దేన మనసు కలిగి దేవుని సంఘంలో ప్రవర్తిస్తున్నావా? తగ్గింపు జీవితం నీలో ఉందా? దేవుని సంఘంలో హెచ్చరించబడే జీవితం నువ్వు కలిగి ఉంటే నువ్వు దేన మనసు కలిగి లేవనే అర్థం. పిల్లరా, దావీదు భక్తుడైనటువంటి దావీదు దేన మనసు కలిగి ప్రవర్తించాడు. ఒకనొక దినాన దావీదు పాపం చేసినప్పుడు దేవుడు ఆ పాపముని బట్టి దావీదుని హెచ్చరించినప్పుడు ఆ పాపముని గురించి పశ్చాత్తాపపడి ఒప్పుకొని దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు ఎవరు? అప్పుడు ఏ స్థానంలో ఉన్నాడంటే రాజు స్థానంలో ఉన్నాడు. పాపం చేసినప్పుడు ఆ పాపం గురించి దేవుడు గద్దించినప్పుడు హెచ్చరించినప్పుడు పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. దేన మనసు కలిగి అయ్యా నేను పాపం చేశానని చెప్పి దావీదు ఏం చేసిందంటే ఒప్పుకున్నాడు. చాలా మంది ఇది నాన్న ఏం లేదంటే దేన మనసు లేదండి. పాపముని గురించి హెచ్చరించినప్పుడు గద్దించినప్పుడు లోబడి పశ్చాత్తాపం పడినటువంటి మనసు చాలా మందిలో లేదండి. నువ్వు పాపం చేసావు, తప్పు చేసావని చెప్పి ఏసీ ఎవరైనా హెచ్చరించినప్పుడు చెప్పినప్పుడు తను తగ్గించుకుని పశ్చాత్తాపం కలిగి దేన మనసు కలిగి ప్రవర్తించే విధానం చాలా మందిలో లేదండి. దావీదు ఏం కలిగి ఉన్నాడంటే దేన మనసు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి కీర్తన గ్రంథము 51వ కీర్తన ఒకసారి చదవండి. 2, 3, 4 చరణాలు ఒకసారి చదవండి. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞయించినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగబడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగబడదువు. 5వ వచనం చదవండి. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలో నా తల్లి నన్ను గర్భమున ధరించిన. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు ఏం ప్రార్థన చేశాడు తెలుసండి? ఇది దేన మనసు కలిగినటువంటి వారి హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన. ఇది మళ్ళా చెప్తున్నాను, దేన మనసు కలిగిన వారి హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. నా దిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా దోషం పోనట్లను బాగా కడువు, నా పాపం పోనట్లను పవిత్రపరచు అని చెప్పి దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు. నా అతిక్రమంలో నా పాపం నాకు తెలిసే ఉన్నది, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉంది, నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా అని చెప్పి దావీదు ఏం చేస్తానంటే ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, దేన మనసు కలిగి ప్రవర్తిస్తున్నాడు. ఒక ఏమొస్తారండి, గొప్ప పాలన నాకు తగిలాడు, చదువుకున్నాడంట, ఇంటర్ చదువుతున్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటే సరే బండి ఎక్కించుకోమని చెప్తే బండి ఎక్కించుకున్నాను. ఎక్కించుకున్న తర్వాత ఆ చదువు గురించి అడిగాను. చదువు గురించి అడుగుతూ నువ్వు ఏ దేవుణ్ణి నీవు నమ్ముతావు, ఏ దేవుణ్ణి నీవు నమ్ముతావని నేను అడిగినప్పుడు ఆయన అన్నాడంటే నేను ఆంజనేయ స్వామిని నమ్ముతాను అన్నాడు. మంచిదేనయ్యా అన్నాడు. ఎందుకని నమ్ముతావు అంటే ఆయన దృష్టిలో నేను తెలిసినవన్నీ నాకు జరుగుతున్నాయి. మరి ఇంటర్లో 452 మార్కులకి 443 మార్కులు వచ్చేసినాయి, 13 మార్కులు నాకు తగ్గినాయి. అది నేను అనుకున్నాను, ఆ స్వామి నాకు చేసేసాడు, ఇంకా చాలా నా జీవితంలో ఆ స్వామి నాకు చేసాడు అని అన్నాడు. మంచిదయ్యా అన్న, ఆ స్వామి నీ పాపం క్షమించాడా, మోక్ష మార్గం తీసుకెళ్తాడని చెప్పి స్వామి నీతో మాట్లాడాడా అని అంటే నాకు కనబడ్డాడు కానీ మాట్లాడలేదా అన్నాడు. కనబడ్డాడు కానీ మాట్లాడలేదా అన్నాడు. అసలు పాపం చేసావా, మోక్ష మార్గం వెళ్ళాలంటే పాపం క్షమించేవాడే ఉండాలి కదా దేవుడు అని అంటే అసలు నేను పాపమే చేయలేదన్నా,
ఎంత చదివి నుంచి 15 సంవత్సరాలు ఉంటాయి, 17 సంవత్సరాలు ఉంటాయి. అసలు నేను పాపమే చేయలేదు, చిన్నప్పటి నుంచి ఏ చెడు చూపు కూడా నేను చూడలేదు, నా నోట బూతులు కూడా రాలేదు, నేను ఏ పాపం చేయలేదు అని అన్నానండి. అబ్బో నువ్వు గొప్ప నీతిమంతుడు, నువ్వు నేరుగా వెళ్ళిపోతావు అనుకుంటే పర్వాదో అని అన్నానండి. గ్రంథం ఏం చెప్తుందంటే పాపం చేయనటువంటి మనుషుడు ఎవడు కూడా లేడు. పాపం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాయిమాం కృపయా దేవ శరణాగత వస్తువులు అని చెప్పి ఋగ్వేద గ్రంథంలో చెబుతోంది, మీ గ్రంథంలోనే చెప్తుంది. పుట్టిన ప్రతి మనిషి కూడా పాపి అని చెప్తుందయ్యా. నువ్వేంటి పాపం చేయలేదని అంటావేంటి, నువ్వు నాకు బోరకథ చెప్తున్నావేంటి, చెవులు పూలు పెడతావేంటి నాకు అని చెప్తే ఇకేం మాట్లాడలేదండి. చివరికి పాపం క్షమించేవాడు భూమి మీద ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే దేవుడిగా పరలోకానికి తీసుకెళ్ళేది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దావీదు ఆ దేవుని ఎదుట పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. నేను ఎప్పుడు పాపం చేయలేదయ్యా, నేను ఎప్పుడు చెడు చూడలేదు, కూతురు మాట్లాడలేదు అని అనలేదు. పాపం చేసినప్పుడు ఆ మనిషికి తెలిసిపోయింది. నువ్వు పాపం చేశావని చెప్పి దేవుడు అతనితో తన సేవకుని పంపించి గద్దించినప్పుడు, అయ్యా నేను పాపం చేశాను, నా దిగ్రహం నాకు తెలిసే ఉన్నవే, నా పాపం నా ఎదుటే ఉంది, నా పాపం పోనట్లు బాగుగా కడుగు అని చెప్పి ఏం చేస్తాడంటే దావీదు దేన మనసు కలిగి దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాడు. దేన మనసు కలిగిన వ్యక్తిలో ఇటువంటి ప్రార్థన కనబడుతుందండి. దేన మనసు కలిగినటువంటి వ్యక్తులు ఇటువంటి ప్రార్థన, ఈ ప్రార్థన మనం అందరం చేయగలగాలి. ప్రభు మనకు బాగుగా కడుగునట్లు, మనందరినీ పరిశుద్ధపరచునట్లు ఈ ప్రార్థన ప్రతిదినం కూడా మనం చేయగలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం కూడా ఒకసారి చదువుదామండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం చదవండి. నా హస్తకృత్యములు యెహోవా సెలవిస్తున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించి ఉన్నాను. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవడు దీనుడై అలిగిన హృదయం గలవాడై నా మాట విని ఎవడైతే వణుకుతాడో నేను వానిని దృష్టించున్నాను అని అన్నాడు ప్రభు. దీనత్వం కలిగి ఎవరైతే ఉంటారో, నా మాట ఎవరైతే వింటాడో, నా మాట విని ఎవరైతే వణుకుతాడో, నా మాటకి భయపడతాడో వారిని నేను దృష్టించి ఉన్నాను అని అంటున్నాడు. దేవుని దృష్టి కనుక మన మీద పెడితే ఏ రోగమైనా మన ఎద్ద ఉంటుందా, ఏ ఆర్థిక ఇబ్బంది అయినా మన ఎద్ద ఉంటుందా, ఏ దిగులైనా మన ఎద్ద ఉంటుందా, ఏ బలహీనతైనా మన ఎద్ద ఉంటుందా? దేవుని దృష్టి కనుక మన మీద పడితే మనం ఆశీర్వదించబడటం మొదలు పెట్టినట్లేదు. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే, ఎవడు దేవుడై నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని ఎవరైతే వణుకుతారో వారి మీద ఆయన దృష్టి నిలుస్తుందని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, 149వ కీర్తన 4వ వచనంలో చదివినటువంటి మాట ఏంటంటే, ఒకసారి చదవండి ఆ మాట కూడా. 149వ కీర్తన 4వ వచనం. తన ప్రజలు ఎంతో ప్రీతి గలవాడు, ఆయన దీన రక్షణతో అలంకరించును. చాలండి. తన ప్రజల యందు ఆయన ప్రీతి గలవాడు, దీనులను రక్షణతో అలంకరిస్తాడు. దీనుల ఎడల ఆయన ఏం చూపిస్తాడంటే కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చూపిస్తాడు దీనుల ఎడల? కృప. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారు ఏం పొందుకుంటారంటే కృప పొందుకుంటారండి. ఎవడి? నోవాహు దేవుని యొద్ద నుండి దేవుని కృపను పొందుకున్నాడు. కృప పొందుకున్నాడు కాబట్టి రక్షించబడ్డాడు, నాశనం అవ్వకుండా రక్షించబడ్డాడు. దావీదుకు దేవుడు శాశ్వతమైనటువంటి కృపను కనపరిచాడు. ఎందుకని దావీదుకు శాశ్వతమైనటువంటి కృప కనపరిచాడు? దీన మనసు కలిగి ఉన్నాడు, పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నాడు, దేవునికి లోబడ్డాడు, ఆయన మాట విన్నాడు, భయపడ్డాడు, కన్నీరు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యా నేను పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు.
కాబట్టి దావీదు ఎడల శాశ్వతమైనటువంటి కృప దేవుడు కనపరిచాడు. దేవుని యొద్ద నుండి మనం కృప పొందుకోవాలంటే మనము దీనత్వం కలిగి ఉండాలి, దీనత్వం కలిగి నడుచుకోవాలి. మనము దేవునికి ఇష్టలుగా ఎప్పుడు ఉంటామంటే ఆయన వాక్యములను అనుసరించి నడుచుకున్నప్పుడు, ఆయన వాక్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు దేవునికి ప్రీతిగా వారిగా మనం ఉంటాం. ఇంకొక మాట చెప్పాలంటే దేవుని ప్రజలు ఎవరంటే ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారందరూ కూడా దేవుని ప్రజలు, ఆయన రక్త సంబంధులు. దేవునికి స్తోత్రం కలుగు. నాకు పుట్టినటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు నన్ను ఏం పిలుస్తారు? నా పిల్లలు నన్ను ఏం పిలుస్తారు? డాడీ అని పిలుస్తారు. నన్ను ఎందుకు పిలుస్తారు? వేరే వాళ్ళు ఎందుకు పిలవట్లేదు? ఏమండి? నా బిడ్డలకి తెలుసు నేను వాళ్ళ నాన్నని, నాకు తెలుసు వారు నాకు పుట్టినటువంటి పిల్లలని, వారు నా రక్తం పంచుకొని పుట్టారని చెప్పి నాకు తెలుసు. ఆయన రక్తము పంచుకొని, ఆయన రక్తము చేత కొనబడి, పరిశుద్ధపరచబడి, విమోచించబడి ఆయన పిల్లలముగా ఆయన సందులో మనం అందరం కూర్చున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఉచితముగా దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప అండి. ఆయన కృప మనం పొందుకుంటే, దేవుడు మనం ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. దేన మనసులోనే దాగి ఉంది ఆశీర్వాదం. దేవుని ఎదుట మనం దేన మనసు కలిగి నడుచుకుంటే, ఒకప్పుడు ఏ గొర్రెలు కాల్చుకొని పొలాలు ఎప్పటి తిరిగేటటువంటి దావీదును దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాడు, న్యాయముగా నడుచుకున్నాడు, కనికరమును ప్రేమించాడు. న్యాయంగా నువ్వు నడుచుకుంటున్నావా? కనికరమును ప్రేమిస్తున్నావా? నువ్వు దేన మనసు నీవు కలిగి ఉన్నావు. ఇదేనా దేన మనసు? దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో మనం ఏం కలిగి ఉండాలంటే దేన మనసు కలిగి ఉండాలి. దేన మనసు కలిగినటువంటి వ్యక్తిలో పశ్చాత్తాపం వస్తుంది. దేవుడు వారిని హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, దేవుడి సేవకుని హెచ్చరించినప్పుడు వాళ్ళు ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం వస్తుంది. ప్రార్థన జీవితం వారికి కలిగి ఉంటారండి. దేవుని మనసు కలిగినటువంటి వారు. ఏమండి? దేవుని ఆత్మ చేత దేవుడు వారిని దర్శించినప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. వారిలో ఉన్న లోపాలన్నిటిని బట్టి దేవుని ఎదుట ఏం చేస్తారు తెలుసండి? చిన్నపిల్లలాగా ఏడుస్తారు ఆయన ఎదుట. వారికి కలిగినటువంటి బాధలను బట్టి దేవుని ఎదుట దేవునికి మొరపెట్టుకోవచ్చు, దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేన మనసు కలిగినటువంటి వారిలో ఉన్నటువంటి లక్షణం అండి. తగ్గింపు, తనను తాను తగ్గించుకుంటాడు. ధర్మం వారిలో ఉండదు. దేవుడు మన నుండి ఏం అడుగుతున్నాడంటే న్యాయముగా నడుచుకుంటున్నావా లేదా? కనికరమును ప్రేమిస్తున్నావా లేదా? దేన మనసు నువ్వు కలిగి ఉన్నావా లేదా అని చెప్పి దేవుడు మన యొద్ద నుండి దాన్ని అడుగుతున్నాడు. కానీ ఏ పొట్టేడునో, ఏ బలుల్లో, ఏ కానుకలనో ఇచ్చి దేవుని సంతోషపరచాలనుకుంటే అది ఏమాత్రం దేవుడు మెచ్చడో, ఇష్టపడడో. దేవుడు తన ప్రజల యందు ఆయన ప్రీతి గలవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దీనిలను ఆయన రక్షణతో అలంకరిస్తాడు, దీనిల ఎడల కృప చూపిస్తాడు. ఏమండి? దీని ఎడల దేవుడు ఏం చేస్తాడు? కృప చూపిస్తాడు. కాబట్టి దేవుడు తగిన సమయం అంతా మనల్ని హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద మనమందరం దేన మనస్సులమై ఉందుముగాక. దావీదు కలిగినటువంటి దేన మనస్సు అనే వస్త్రము మనలను అలంకరించుకొని ఎదుటి వారి ఇలా ప్రవర్తించును గాక. దేవుడు ఆయన మాట్లాడిన మన అందరినీ ప్రభు ఆశీర్వదించును గాక, బలపరచును గాక. ఈ కొద్ది మాటలు